స్థిరపరచుచుండెను. ప్రభు వారికి సహకారుడై ఉండి వారు ప్రకటించినటువంటి వాక్యాన్ని ఆయన దీవిస్తూ ఆ వాక్యము ద్వారా అనేక కార్యాలు చేస్తూ ఆ వాక్యము చెప్పిన వారికి తోడై ఉండి నడిపిస్తూ అనేక మంది ప్రజలను ప్రభు వైపు నడిపించాడు. ఈ మాట చూడండి, వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. నా ద్వారా ప్రకటించినటువంటి మాటలు వాక్యమును దేవుడు వారి హృదయంలో స్థిరపరిచాడు, వారి కుటుంబాల్లో స్థిరపరిచాడు. అందుకని అక్కడ దైవ కార్యాలు జరిగాయి. ఎలా జరిగాయి? వారికి వెనువెంట ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులకు వెనువెంట ఉన్నాడు. వెనువెంట ఉండి వారు వాక్యం అందించేటప్పుడు ఆయన అంటే కార్యాలు చేస్తున్నాడు. వారు ప్రార్థన చేసినప్పుడు కార్యం చేశాడు. వారు వాక్యాన్ని ప్రకటించినప్పుడు హృదయాన్ని మార్చాడు. ఈ మాట నండి, వారు బయలుదేరి వాక్యమంతగా ప్రకటించి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట కార్యములు చేయించవచ్చును. ఒక పని దీవించబడాలంటే, ఒక పని అభివృద్ధి చెందాలంటే, కొందరు ప్రజలు మార్చబడాలంటే, దేవుని అంగీకరించాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆయన సహకారిగా ఉండి మన ద్వారా పని చేయించాలి. మనము పనివారము, ఆయన అధికారి. ఆయన చేయించాలి, మనం చేయాలి, ఆయన పని జరగాలి. అలాగున యేసు ప్రభు శిష్యులకు వెంట ఉండి ఆయన కార్యాలు చేస్తూ వచ్చాడు. వారు పాడిన పాట అయినా, చెప్పిన వాక్యమైనా, చేసిన ప్రార్థన అయినా వ్యర్థంగా పోలేదు. ప్రతి ఒక్కరి హృదయం నాటబడింది. వారు అదే రీతిగా మార్చబడ్డారు. దేవుణ్ణి అనగా ప్రభువుని అంగీకరించారు. అలాగా చేసింది ఎవరు? కార్యము ప్రభువే. ఈరోజు నేను ఒక పని చేయాలి, నాకు ప్రభు తోడుగా ఉండాలి. నువ్వు ఒక పని చేయాలి, నీకు ప్రభు తోడుగా ఉండాలి. నీవు చేసే పనిని దేవుడు దీవించాలి. అప్పుడు దేవుడు ఇష్టపడినట్లు స్తోత్రము కలుగును కాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చేసే పని దేవునికి ఇష్టం ఉందో లేదో ముందుగా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చేసుకొని ముందుకు అడుగేసి ఆయన పని చేయడానికి ఇష్టపడాలి. ఆమేన్. కాబట్టి ఈ యొక్క మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును కాక.